ప్రపంచ రాజకీయ పటంలో భారత్ ముద్ర ఎంత బలంగా ఉందో జెరూసలేం సాక్షిగా మరోసారి రుజువైంది. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్ లో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. కేవలం అడుగు పెట్టడం మాత్రమే కాదు, ఉగ్రవాదంపై ఇరు దేశాలు కలిసి పోరాడాల్సిన ఇంపార్టెన్స్ ను ప్రపంచానికి చాటి చెప్పారు. హమాస్ దాడులను తీవ్రంగా ఖండిస్తూనే యూదుల శతాబ్దాల బాధను తన ప్రసంగంలో ప్రస్తావించి ఇజ్రాయెల్ ప్రజల మనసును గెలుచుకున్నారు. అదే సమయంలో పాలస్తీనా సమస్యకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని చెబుతూ శాంతి మార్గాన్ని నిర్దేశించారు. ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారంతో గౌరవించబడిన మోదీ అటు పాలస్తీనా ఇటు ఇజ్రాయెల్ నుంచి గౌరవం పొందిన అరుదైన ప్రపంచ నేతగా నిలిచారు. ఉగ్రవాదంపై భారత్ తన స్పష్టమైన వైఖరిని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. ఉగ్రవాదం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదని ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. ఇజ్రాయెల్ పార్లమెంటు అయిన నెసెట్లో ప్రసంగించిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇజ్రాయెల్ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచే ఈ సభలో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నిలవడం తనకు గౌరవంగా భావిస్తున్నానని మోదీ అన్నారు. రెండోసారి ఇజ్రాయెల్ పర్యటనకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భారత్, ఇజ్రాయెల్ 2000 ఏళ్ల ప్రాచీన నాగరికతలతో ప్రపంచానికి వెలుగునిచ్చిన దేశాలని గుర్తు చేశారు. చరిత్రలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తమ సాంస్కృతిక అస్మితను కాపాడుకున్న దేశాలమని పేర్కొన్నారు. ఉగ్రవాదం గురించి మాట్లాడిన మోదీ ప్రపంచం ఇప్పటికీ ఈ సమస్యతో పోరాడుతూనే ఉందని అన్నారు. భారత్ దశాబ్దాలుగా ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటోందని, వేలాది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఉగ్రవాదానికి ఎలాంటి మతం, సరిహద్దు, సిద్ధాంతం ఉండదని స్పష్టం చేశారు. ఎక్కడ జరిగినా, ఎవరిపై జరిగినా ఉగ్రవాదం ఖండనీయమేనని తెలిపారు. హమాస్ దాడులను ప్రస్తావిస్తూ హమాస్ చేసిన దాడుల్లో పౌరులను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత దారుణమని అన్నారు. నిరపరాధులను హత్య చేయడం ఎప్పటికీ సమర్థించలేమన్నారు. ఉగ్రవాదాన్ని ఒక సందర్భంలో ఖండించి మరొక సందర్భంలో మౌనం పాటించడం సరైంది కాదని అంతర్జాతీయ సమాజానికి హెచ్చరిక జారీ చేశారు. ద్వంద్వ వైఖరిని ప్రపంచ దేశాలు విడనాడాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎదుర్కొన్న బాధను భారత్ అర్థం చేసుకుంటుందని మోదీ అన్నారు. హమాస్ దాడుల తర్వాత భారత ప్రజలు ఇజ్రాయెల్తో సంఘీభావం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. యూదు సమాజం తన ఉనికి కోసం శతాబ్దాలుగా ఎన్నో కష్టాలు పడిందన్నారు. అలాంటి చరిత్ర ఉన్న దేశం భద్రత విషయంలో తీసుకునే చర్యలను ప్రపంచం అర్థం చేసుకోవాలని సూచించారు. అయితే అదే సమయంలో పాలస్తీనా సమస్యను కూడా విస్మరించలేమన్నారు. దీర్ఘకాలిక శాంతి కోసం రెండు పక్షాల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొల్పాలంటే సంభాషణలే మార్గమని తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపు నిలుస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన గాజా శాంతి చొరవకు భారత్ మద్దతు ప్రకటించింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం మధ్యప్రాచ్యంలో స్థిరత్వానికి దోహదపడాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పాలస్తీనా సమస్యకు న్యాయపరమైన శాశ్వత పరిష్కారం రావాలని భారత్ కోరుకుంటోందన్నారు. ఇక భారత్ ఇజ్రాయెల్ సంబంధాల గురించి ప్రధాని మోదీ ఇరు దేశాల బంధం కేవలం రాజకీయ పరిమితుల్లోనే కాదని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయం, నీటి నిర్వహణ, రక్షణ, సైబర్ భద్రత వంటి అనేక రంగాల్లో సహకారం విస్తరించిందన్నారు. ఇజ్రాయెల్ సాంకేతిక సహకారంతో భారత వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ప్రవేశించాయన్నారు. డ్రిప్ ఇరిగేషన్, నీటి సంరక్షణ విధానాలు భారత రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని వివరించారు. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడిందన్నారు. భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సాంకేతిక సహకారం పెరిగిందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో సమాచారం పంచుకోవడం కీలకమని తెలిపారు. ప్రధాని మోదీ పర్యటనపై ఆ దేశ నాయకత్వం సానుకూలంగా స్పందించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ నాయకులలో మోదీ ఒక ప్రముఖ నేత అని, ఆయన తమకు స్నేహితుడి కంటే ఎక్కువని అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీని ఇజ్రాయెల్ సత్కరించింది.
ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చేసిన కృషికి గుర్తింపుగా స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్తో మోదీని సత్కరించారు. ఈ మెడల్ అందుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఇజ్రాయెల్ పాలస్తీనా నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన ప్రపంచ నేతగా నిలిచారు. ఇక మోదీ పర్యటన ద్వారా భారత్ ఒక సమతుల్య దౌత్య విధానాన్ని ప్రదర్శించింది. ఒకవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ మరోవైపు శాంతి చర్చలకు మద్దతు తెలుపుతూ రెండు పక్షాల మధ్య సమతుల్య వైఖరిని అవలంబించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో భారత్ బాధ్యతాయుతమైన గ్లోబల్ శక్తిగా వ్యవహరిస్తోందని ఈ ప్రసంగం స్పష్టం చేసింది. మొత్తానికి ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఉగ్రవాదంపై గలమెత్తడం, ఇజ్రాయెల్లో రక్షణ బంధాన్ని పెంచుకోవడం, పాలస్తీనాపై శాంతి పిలుపునివ్వడం ఈ మూడు పెరుగుతున్న భారత ప్రాధాన్యతను చాటుతున్నాయి. మరోవైపు ఈ పర్యటన కేవలం దౌత్య పరిమితుల్లోనే కాకుండా వ్యూహాత్మకంగా, రాజకీయంగా, భద్రతాపరంగా కూడా కీలకంగా నిలిచింది.